పీఎంపీలను గుర్తించి గ్రామాల్లో సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన నూతన ప్రభుత్వానికి పీఎంపీ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను ప్రారంభించాలని రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో కమిటీ ప్రతినిధులు కోరారు. గత 62 సంవత్సరాలుగా పల్లెల్లో, పట్టణ, మురికివాడల్లో ప్రాథమికంగా ప్రథమ చికిత్సలు అందించే పీఎంపీలకు నిలిచిన కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను పునః ప్రారంభించి సామాజిక వైద్యులుగా గుర్తింపునిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం మాకెంతో ఆనందాన్ని కలుగజేసిందని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తోరాటి ప్రభాకర్ రావు, యూబీటీ రాజులు అన్నారు. గురువారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తోరాటి అధ్యక్షతన ఆనంద్ రీసెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్, జిల్లా మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరమంతా ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ మహమ్మారిపై క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల నిర్వహణకు తీర్మానించారు. రాష్ట్ర నాయకులు ఎస్ వేణుగోపాల్, ఎన్జే సూర్య, కోన చిన్నారావు, గంగుమళ్ల రాంబాబు, కె జనార్దన్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, పలు జిల్లాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. నేను తోరాటి ప్రభాకర్ రావుని, రాష్ట్ర అధ్యక్షుడు, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్యవర్గ సమావేశం వచ్చిన అన్ని జిల్లా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా నూతనంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మాకు మంచి రోజులే వస్తున్నాయనేసి ప్రగాఢ విశ్వాసంతో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మా అసోసియేషన్కి ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని మా సమస్యలను పరిష్కరిస్తారనేసి చాలా నమ్మకంతో ఉన్నాం. మాకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇది గతంలో ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా 60 సంవత్సరాల పైగా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు, అలాగే ప్రథమ చికిత్సలు అందిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అవుతుంది. ఎంతసేపు నకిలీ వైద్యులు అన్న మాట వినిపిస్తుంది తప్ప రూట్ కాజ్ గురించి ఆలోచించడం అనేది ఉండట్లేదు. ఇప్పుడు గ్రామాలలో సత్వరమే ధైర్యం చెప్పి ప్రథమ చికిత్సలు అందించేటువంటి వ్యక్తులు ఎవరొకరు కావాలి. ఎంతమంది డాక్టర్స్ వచ్చినా, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా, అట్లాగే ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పినప్పటికీ కూడా అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ పేషెంట్కి అవసరమైనప్పుడు అతి తక్కువ నామమాత్ర ఖర్చుతో ఇంటి వద్దనే ప్రథమ చికిత్సలు అందించేటువంటి వారు ఈ గ్రామీణ వైద్యులు. కాబట్టి వీరికి గుర్తింపునివ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రభుత్వం మరి 465 జీవోను మరలా పునరుద్ధరించి మా అందరికీ గుర్తింపునిస్తుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫిబ్రవరిలో జరిగినటువంటి క్యాన్సర్ అవేర్నెస్ డే, ప్రపంచ క్యాన్సర్ అవేర్నెస్ డే రోజు తీసుకున్న తీర్మానం, విజయవాడలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో డాక్టర్ గోపీచంద్ గారు క్యాన్సర్ స్పెషలిస్టు ద్వారా తీసుకున్న తీర్మానం ప్రకారం ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గ్రామీణ వైద్యుల గుర్తింపు కొరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 465 జీవో తీసుకొచ్చిన విషయం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని లోకల్గా ఉన్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి డైరెక్ట్గా నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆయన పాదయాత్రలో మా పిఎంపీలను గుర్తించే విషయాన్ని గుర్తిస్తానని చెప్పి హామీ ఇప్పించడం జరిగింది.